ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఇసుక, సేమ్ పర్సంటేజ్ మనము కాంపోస్ట్ వాడతాము. ఈ రెండు బాగా కలిపేసేయాలన్నమాట. ఈ రెండు కలిపిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాడాలన్నమాట. ఎప్సమ్ సాల్ట్ మనం ఇప్పుడు ఈ మోతాదు తీసుకున్నాం కదా, ఇసుక ఇంకా కంపోస్ట్, దీంట్లో నేను 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే సీడ్స్ వేసారనుకోండి, సీడ్స్లో జర్మినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్. సో ఇప్పుడు దీన్ని సాయిల్ ప్రిపేర్ అయిపోయింది. అయితే మనము సీడ్స్ వేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సీడ్స్ బాగా జర్మినేషన్ అవుతాయి, అలాగే అవి పెరుగుతున్న కొద్దీ వాటికి మంచి పోషకాలు వస్తాయన్నమాట. సో మనం పాట్ ఎప్పుడైనా తీసుకుంటే కూడా కంప్లీట్గా డ్రైనేజ్ ఫెసిలిటీ బాగా ఉన్న పాట్ తీసుకోవాలి. దీంట్లో ఈ కన్నాలు నింపడానికి మనము కొబ్బరి పీచు కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వాడతాం అనమాట. కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు రివర్స్లో పెట్టుకోవాలన్నమాట.